దేవుని వాక్యం ఎవరు చెప్పినా, ఇక్కడ ఎవరు నిలబడ్డా దేవుడు వారిని నిలబెట్టుకొని వాడుకుంటాడు. మనిషి మీద ఎప్పుడు దృష్టి పెట్టకూడదు మనం ప్రియులారా. అభిమానం ఉండొచ్చు కానీ పూజ ఉండకూడదు. దైవజనుడి మీద గౌరవం ఉండాలి, అభిమానం ఉండాలి, పూజ ఉండకూడదు. ఏ సంఘమైనా సరే దైవజనుడిని పూజించకూడదు. ప్రేమించాలి, అభిమానించాలి, గౌరవించాలి, అంతే. ఆ మెట్టు అక్కడే ఆగిపోవాలి, తర్వాత మెట్లోకి వెళ్ళకూడదు. కాబట్టి ప్రియులారా, వాక్యం శ్రద్ధగా వినాలి. విని ప్రార్థన చేస్తే, వారు ఎవరు నిలవబడి వాక్యం చెప్పినా ఆ వాక్యం ప్రకారం నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన మేఘమండలాన్ని దాటి వెళ్ళిపోతుంది. వీళ్ళు చెప్పేదేముందలే అని మనం గనక మన మనస్సులో చులకన స్వభావం వచ్చి నువ్వు ప్రార్థనలో ఏందిలే వీళ్ళు ప్రార్థన చేయముంటే నేను నోరు తెరవాలా? ప్రియులరా, దేవుడు వయస్సుని చూడడు, జ్ఞానమును చూడడు, వీళ్ళెంత గొప్పోళ్ళ అని చూడడు. అక్కడ దైవజనుడికి బలం లేకపోవచ్చు, బలగం లేకపోవచ్చు, బలవంతుడైన దేవుడు ఉంటాడు దైవజనుడితో. తెలుసా? అందుకే మాట విని ప్రార్థన చేయాలి. అప్పుడు మేఘమండలం దాటి ప్రార్థన దేవుడి దగ్గరకు వెళ్తుంది. ప్రియులరా, ఈ ప్రార్థన మనం బలముగా చేయాలి. చేస్తే ఖచ్చితంగా వెళ్తుంది. ఒక మాట చెప్పనా మీకు? మొదట దానియేలు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు దానియేలు అని పిలిచాడు. ఏమని పిలిచాడు? తర్వాత ప్రియుడవైన దానియేలు. ఏంటంటే తర్వాత బహుప్రియుడవైన. అబ్బా, ప్రార్థన లోతు పెరిగే కొలది దేవుడి పిలుపు మారిపోతుంది. అందుకే ప్రార్థన జీవితం ఎలా ఉండాలి? కన్నీటితో ఉండాలి. ఎలా ఉండాలి? యథార్థమైన ఒప్పుకోలుతో ఉండాలి. ఎలా ఉండాలి? లోతైన పశ్చాత్తాపంతో ఉండాలి. మోకరిస్తే నిజమైన క్రైస్తవుడు కదిపితే కన్నీరు కారుస్తాడు. ప్రియులరా, ఇది శ్రేష్టమైన దైవజనులు చెప్పిన మాట. ఒక నిజమైన క్రైస్తవుడు కదిపితే కన్నీరు వస్తుంది.